చెల్లి, నీకు తినడానికి ఏమైనా తెస్తాను అని ఆలోచించి పరిగెత్తుకొని పై ఇంటి ఆంటీ దగ్గరికి వెళ్ళి ఆకలితో ఏడుస్తున్న తన చెల్లికి తినడానికి ఏమైనా ఇవ్వమని అడిగింది. ఇలా మా లైఫ్ ఉంది అంటే అలా పైన చిన్న చిన్నగా పిక్ చేసి నేను మీకు చూపించాను. ఇంకా లోపల చాలా ఉన్నది. హలో గైజ్, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఈరోజు ఇదే థర్డ్ వీడియో అన్నమాట. ఈ వీడియోకి చాలామంది చాలా వెయిట్ చేస్తున్నారు. ఈ వీడియో ఎందుకు అసలు ఏం గిఫ్ట్ మెటీరియలిస్టిక్ కాదు అన్నాను కదా. అంటే కాదు అనడానికి రీజన్ ఏంటి అంటే ప్లీజ్ అక్కడ ఇట్లా నడుస్తూ ఉంటారు, అవాయిడ్ చేసుకోండి, తప్పుగా అనుకోకండి. సో ఇది ఎందుకు చాలా స్పెషల్ అని నేను అంటున్నా అంటే ఇది ఒక మెటీరియలిస్టిక్ గిఫ్ట్ కాదు. ఇది ఎమోషనల్గా మనల్ని చాలా హ్యాపీ చేసే ఒక గిఫ్ట్ వర్షినికి. ఇది వర్షినికి అనే కాదు, నాకు సెల్ఫ్ గిఫ్ట్ అనుకోవచ్చు, బావకి అది గిఫ్ట్ అనుకోవచ్చు, మా అత్తకి కూడా అది గిఫ్ట్ అనుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ఇది ఒక గిఫ్ట్. వర్షిని బర్త్డేని ఒక స్పెషల్ మూమెంట్గా సెలబ్రేట్ చేయడం కోసం మా అందరికీ ఇది ఒక గిఫ్ట్ అనుకోవచ్చు. మాకే కాదు, మీకు కూడా ఒక గిఫ్ట్. మా లైఫ్ మీ అందరికీ తెలుసు కదా, మా లైఫ్ అత్త మమ్మల్ని చూసుకుంది అనే విషయం అంత ప్రతిదీ మీ అందరికీ తెలుసు. ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్స్పరెంట్ బిట్వీన్ అస్. సో ఈ యొక్క విషయాన్ని మా లైఫ్ గురించి మీకు అలాగా చూపించాలి అన్నదే నా ఎయిమ్. సో ఇదొక మెటీరియలిస్టిక్ గిఫ్ట్ కాదు అన్నాను కదా, ఇది ఎమోషనల్గా మనకి చాలా కనెక్ట్ అయ్యే ఒక వీడియో. సో ఈ వీడియో ఖచ్చితంగా మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. నేను ఎక్కువగా మాట్లాడాలనుకోవట్లేదు దీని గురించి, ఎందుకంటే చూస్తే మీకే అర్థమవుతుంది. ఇలా కూర్చో, కళ్ళు మూసుకో. ఓకే, కళ్ళు మూసుకుంటున్నావా? ఇదే మన సౌందర్య వర్షిణిల కథ. సౌందర్య తనకి చెల్లో తమ్ముడు పుట్టబోతున్నారు అని తెలిసి చాలా సంతోషంతో ఉంది. విజితల్లి, నీకోసం చెల్లి పాప వచ్చింది. తన కుటుంబ సమస్యల వల్ల 5 ఏళ్ల వయసుకే సౌందర్య వర్షిని ఆలనా పాలనా చూసుకుంటూ తనకి తల్లిగా మారింది. స్కూల్లో ఉన్నా గాని సౌందర్య ధ్యాసంతా ఇంట్లో ఉన్న తన చెల్లి మీదే ఉండేది. ఒకరోజు ఆకలితో ఏడుస్తున్న తన చెల్లిని చూసి సౌందర్య తట్టుకోలేకపోయింది. ఏడవకు చెల్లి, నీకు తినడానికి ఏమైనా తెస్తాను అని ఆలోచించి పరిగెత్తుకొని పై ఇంటి ఆంటీ దగ్గరికి వెళ్ళి ఆకలితో ఏడుస్తున్న తన చెల్లికి తినడానికి ఏమైనా ఇవ్వమని అడిగింది. వాళ్ల పరిస్థితి చూసి తండ్రి తట్టుకోలేక ఒక నిర్ణయం తీసుకున్నాడు. అక్క, వీళ్ళని నీతో తీసుకెళ్ళిపో. వీళ్ళిక్కడే ఉంటే నాకు దక్కరు. ఏమండి, మా తమ్ముడు వాళ్ళ పిల్లల్ని తీసుకువెళ్ళిపోమంటున్నాడు. ఏం చెయ్యాలో తోచడం లేదు. అయ్యో, ఆడపిల్లలు కదా సాయి, ఏం పర్లేదు, తీసుకొచ్చేయి, మనం చూసుకుందాం.
మీరిక్కడ పడ్డ కష్టాలు చాలు తల్లి. నాతో వచ్చేయండి, నేను చూసుకుంటాను. ఏప్రిల్ వాళ్ళ జీవితంలో మళ్ళీ కష్టాలు రాబోతున్న రోజులు. సారీ సార్, మీ అబ్బాయి 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. ప్రస్తుతం డయాలసిస్ ఒక్కటే దారి. మీరు మీ అబ్బాయికి ఎంత త్వరగా ఆపరేషన్ చేస్తే అంత మంచిది, లేకపోతే తన్ని కాపాడలేం. కాబట్టి మీరు త్వరగా నిర్ణయం తీసుకోండి. డాక్టర్ చెప్పింది జీర్ణించుకునే లోపే సెప్టెంబర్ 2015లో భాను వాళ్ళ నాన్నగారు అనారోగ్యంతో చనిపోయారు. ఎందుకు సాయి ఈ పరిస్థితుల్లో కూడా ఆ పిల్లలు నీకు? నీకే దిక్కులేదు, వాళ్ళని నువ్వెందుకు పెంచుకుంటున్నావు? నీ కొడుకు చూస్తే అనారోగ్యంతో పడున్నాడు. పిల్లల్ని వాళ్ళ నాన్న దగ్గరికి పంపించేయ్. ఇలా చూడు, వాడు గంజి పోస్తే గంజి తాగే బతుకుతారు. వాళ్ళు ఎలా పోతే నీకెందుకు సాయి చెప్పు? అయినా గాని ఆవిడ ఆ పిల్లల్ని వదల్లేదు. అదే టైంలో సర్జరీ కోసం భాను ఆంధ్రాకి వెళుతున్నాడు. సౌందర్య, నేను త్వరగా సర్జరీ చేసుకుని వచ్చేస్తాను. అంతవరకు అత్తని చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకో. ఇప్పుడే వీళ్ళకి అసలైన కష్టాలు మొదలయ్యాయి. ఆ పిల్లల్ని చదివించడం కోసం వాళ్ళ అత్త చివరికి ఇంటి పని చేయడానికి కూడా వెళ్ళింది. జూలై 2017 మళ్ళీ వాళ్ళ జీవితంలో నవ్వులు తిరిగొచ్చాయి. అమ్మా, నువ్విక ఏ పనికి వెళ్ళక్కర్లేదు. నేనొచ్చానుగా, నేనే చూసుకుంటాను. మళ్ళీ వాళ్ళు డబ్బింగ్స్లో బిజీ అయ్యారు. వాళ్ళ జీవితం నెమ్మదిగా పుంజుకుంటోంది. డబ్బింగ్తో పాటు యూట్యూబ్ కూడా చేయండి. యూట్యూబ్లో మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. డాడీ యూట్యూబ్ స్టార్ట్ చేయమంటున్నారు. అందులో మంచి ఫ్యూచర్ ఉంటుందట. అలాగా అయితే ఖచ్చితంగా చెయ్యండి. సరే, భోజనం చేయండి. సౌందర్య ఆలోచించి చెల్లితో కలిసి ఏదో టైంపాస్కి యూట్యూబ్ స్టార్ట్ చేసింది. సెప్టెంబర్ 2022 వాళ్ళ జీవితంలో మర్చిపోలేని రోజు. సౌందర్య వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఏంటయ్యా ఊరికే ఫోన్ చేస్తున్నావు? వచ్చినప్పుడు ఇస్తానులేవయ్యా. సార్, నా పేమెంట్ ఏమైంది? నాకు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయండి. మొన్నే 6 నెలల క్రితం పేమెంట్ ఇచ్చాం కదా, మళ్ళీ అడిగితే ఇంకా ఎన్ని రోజులని పేమెంట్ కోసం వెయిట్ చేయాలి? ఊరికే పేమెంట్ కోసం ఫోన్ చేసి చిరగ పెట్టుకో. వచ్చినప్పుడు ఇస్తాంలే. ఈ రోజు రేపని ఏడిపిస్తున్నారు. ఇతనికి కాల్ చేద్దాం. హలో సార్, నా పేమెంట్.
సౌందర్య ఫినాన్షియల్గా చాలా టఫ్గా ఉంది. ఒకే ప్రొఫెషన్ మీద ఆధారపడితే మనం సర్వైవ్ అవ్వడం కష్టం. మనం ఇంకొక మార్గం ఆలోచించాలి. నా మాట విని యూట్యూబ్ స్టార్ట్ చేయండి. యూట్యూబ్లో అయితే మీకు ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఈ ఫోన్ తీసుకో సౌందర్య. ఈసారి సీరియస్గా యూట్యూబ్ని స్టార్ట్ చేయి. మీ నాన్న చివరి కోరిక కూడా ఇదే కదా? అలా వాళ్ళ బావ కోసం, వాళ్ళ నాన్న చివరి కోరిక కోసం సౌందర్య సీరియస్గా యూట్యూబ్ స్టార్ట్ చేసింది. కొద్ది రోజుల్లో వర్షిణి కూడా వాళ్ళ అక్కకి తోడుగా చేరి స్కూల్కి వెళుతూ, కాలేజీకి వెళుతూ, ఇంట్లో వాళ్ళత్తకి సాయం చేస్తూ, తిన్నా తినకపోయినా, ఒంట్లో బాగున్నా బాగోలేకపోయినా ప్రతిరోజు వీడియోస్ వేస్తూ ఇష్కియోల్ అనే ట్యాగ్ లైన్తో లక్షలాది మంది ప్రేమాభిమానాల్ని సంపాదించుకున్నారు. తన మొదటి సంపాదనతో తల్లిగా మారిన తన అత్తకాళ్ళకి పట్టీలు తొడిగి మురిసిపోయింది. మిమ్మల్ని ఎప్పుడూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ గైస్. ఇష్క్ యూ ఆల్. ఇంకో వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అలా తను ఇంట్లో అందరితోనూ ఛానల్స్ మొదలు పెట్టించి అందర్నీ కాంటెంట్ క్రియేటర్స్గా మార్చింది. ఇదే మన సౌందర్య వర్షిణిల కథ. సో చూసారు కదా ఈ వీడియోని, ఎలా అనిపించిందో ఒకసారి చెప్పండి. చాలాసార్లు మా లైఫ్ని అబ్బా ఒక మూవీలా తీస్తే ఎలా ఉంటుంది, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి అని అనుకుంటాను. కానీ స్టిల్ ఇప్పుడు మీకు చూపించింది కూడా నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూపించలేదు. ఇలా మా లైఫ్ ఉంది అంటే అలా పైన చిన్న చిన్నగా పిక్ చేసి నేను మీకు చూపించాను. ఇంకా లోపల చాలా ఉన్నది. చాలా అంటే మా లైఫ్లో మేబీ ఒక 5% నేను మీకు వీడియోలో చూపించాను అనుకుంటా. మిగతా 95% ఇంకా చాలా అన్యాయంగా బాధలు పడ్డం ఉన్నాయి, చాలా టూ మచ్గా బాధలు పడ్డం ఉన్నాయి. అవన్నీ చూపించి మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టడం, నేను జస్ట్ మా లైఫ్ని అలా రఫ్గా మీకు చూపించాలనుకున్నాను. సో అదే మీరు చూసారు. ఎలా ఉందో ఒకసారి కమెంట్ చేయండి. అండ్ నాకు ఈ హోల్ బర్త్డేలో ఇదే చాలా స్పెషల్ వీడియో. ఎందుకు అంటే నాకు కానీ మా అందరికీ ఇది ఒక సర్ప్రైజ్ కాబట్టి. సో ఎలా ఉందో చెప్పండి. బాయ్. ఇష్క్ యూ ఆల్.